పెద్ద టాస్క్ అయిపోయింది ఇది, ఇంత కష్టంగా ఉంటుందని చెప్పి అనుకోలేదు. ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. హే గైస్, హోండా సిటీ మోడిఫికేషన్ పార్ట్ 8 లోకి అయితే స్వాగతం సుస్వాగతం. సో యాక్చువల్లీ ఏమైందంటే మొత్తం వర్క్ అయిపోయింది లేవే, ఇంకా కవర్ చేసి పెయింట్ కొట్టేస్తామని అనుకునే లోపల ఏదో ఒక చిన్న డెంట్ కనిపిస్తుంది. మళ్ళీ దానికి పట్టి పెట్టి మళ్ళీ దానికి రబ్బింగ్ వేసి సర్లే అని చెప్పి అయిపోయింది అనుకుంటాము, మళ్ళీ ఇంకోటి కనిపిస్తుంది. సో అట్లే అవుతా ఉంది అనమాట. కార్ కున్న బాడీ కన్నా ఈ కొత్తగా వేసి బాడీ కిట్టే సతాయిస్తుంది. ఇది యాక్చువల్లీ ఏమంటే ఇది హార్డ్ గా ఉంటుంది అనమాట. దీన్ని ఫస్ట్ పొట్టి పెట్టి మళ్ళీ రబ్బింగ్ వేసి మళ్ళీ పట్టి పెట్టి మళ్ళీ దాన్ని స్మూత్ చేసి కరెక్ట్ గా వచ్చిందా లేదా ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. ఫైనల్లీ మొత్తం అయింది అండ్ కార్ మొత్తం ప్యాక్ చేసినారనమాట. ఎందుకంటే దీనిపైన సర్ఫేసర్ కొడతారు కాబట్టి. ఇంకా వీళ్ళు అది చేసే లోపల నాకు స్పాయిలర్ ఇచ్చేసినారనమాట. దీనిపైన నువ్వు చూడు అని చెప్పేసి. అనుకున్నంత ఈజీ కాదు బ్రో, దోలు తీరిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అయింది, మనోడు నా కోసం పైనాపిల్ చేసినాడు. సో కార్ మొత్తం ప్యాక్ అయిపోయింది అనమాట. ముందర వెనకాల మొత్తం నీట్ గా ప్యాక్ చేసి సర్ఫేసర్ అయితే కొట్టడం స్టార్ట్ చేసినారు. కలర్ వచ్చేసి మొత్తం మ్యాట్ బ్లాక్ లో వచ్చింది. నాకైతే ఇదే బాగుంది అనిపించేసింది. దీనిపైన మీ అభిప్రాయం ఏమో చెప్పండి. అండ్ అట్లే ఏదైనా హోండా సిటీ లేదంటే ఓల్డ్ బలినో ఏదైనా సేల్స్ కుంటే కూడా చెప్పండి నాకు. ఇంకా ఈ సిరీస్ ఫుల్ బ్లాగ్ వచ్చేసి నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు వెళ్ళేసి లింక్ బయోలో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో చూస్తున్నట్లయితే ఫాలో చేసుకోమావా. కలుద్దాం మళ్ళా, బాయ్. ఓకే బాయ్.